హాయ్ అందరికి. హాయ్ అందరికి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పటిదాకా నేనైతే పని స్టార్ట్ చేయలేదు. మార్నింగ్ అయితే బాక్సులు బట్టి పిల్లల్ని స్కూల్కి పంపించాను. ఇంకా ఇప్పటిదాకా ఎందుకు స్టార్ట్ చేయలేదంటే మొన్న కేక్ చేసిన కదా, ఆ కేక్ వీడియోని ఈరోజు అప్లోడ్ చేయాలి అంటే ఈరోజు ఏ వారము, గురువారం రోజు అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ నేను దాన్ని ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ చెప్పాలి కదా. మళ్ళీ బుధవారం కూడా వీడియో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే కేక్ చేయడంలో బిజీగా ఉండిపోయాను. అందుకే ఇంకా వీడియో కూడా ఏం లేదు, కానీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసి చెప్పాలనుకున్నాను. ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తలేనని చెప్పేసి మళ్ళీ గురువారం కూడా చేయలేదనుకో మళ్ళీ మీరు అందరూ కోప్పడతారు, వెనకబడిపోతానని చెప్పేసి ఈరోజైతే మళ్ళీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ చెప్పి వీడియో అయితే సేవ్ పెట్టి మళ్ళీ ఇప్పుడు రికార్డింగ్ అయితే స్టాప్ చేస్తాను. ఎందుకంటే ఫ్రైడే రోజు ఈ వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి. ఇంకా పనులు అయితే మస్తు అంటే మస్తు పనులు ఉన్నాయి. అసలు 7 పని అన్నీ ఉంది, ఒక్క పని కూడా టచ్ చేయలేదు. అమ్మో, అసలు మా వాళ్ళు వచ్చేవరకు ఈ పనులన్నీ అవుతాయా లేదా అన్నట్టుగా ఉంది. ఫస్ట్ ఏం చేస్తా అంటే వంట చేసిన తర్వాత అన్నం కూర పొయ్యి మీద పెట్టేసి బయట బట్టలు ఆరేస్తా. ఆ తర్వాత ఫ్రిడ్జ్ చదరాలి, మళ్ళీ తర్వాత ఇంకా వాష్రూమ్ క్లీన్ చేయాలి. వాష్రూమ్ అంటే ఇప్పుడు నేను బట్టలు పిండిన తర్వాత రోజు స్నానం చేసి వాష్రూమ్ అయితే క్లీన్ చేస్తాను. మళ్ళీ కొన్ని బట్టలు ఉన్నాయి, అవి మడత పెట్టాలి. అమ్మ, మస్తు పని అయితే ఉంది. ఫస్ట్ నేను పని అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఫుల్ బాగుంది. గ్రీన్ కలర్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మరి ఈ గ్రీన్ కలర్ డ్రెస్ నాకు సెట్ అయిందా లేదా కామెంట్ అయితే చేయండి. కాకపోతే ఏంటంటే వీ నెక్ వచ్చింది, నెక్ ఇంతవరకు డీప్గా వచ్చింది. అయితే మనం టైట్గా కుట్లేసుకున్నాం అనుకో కొంచెం వీడియోకి అయితే ఉంటుంది, కానీ నేను అంత టైట్గా వేసుకొని నాకు ఎప్పుడు ఇట్లా వేలాడుతూ ఉంటేనే ఇష్టము. ఇదైతే ఫ్లిప్కార్ట్లో నుంచి తీసుకున్నాను. నిజంగా అసలు బాగా నచ్చింది నాకు ఈ డ్రెస్. మరి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ వంట స్టార్ట్ చేస్తాను. పాలు కాగబెట్టిన బియ్యం అయితే కడుగుతా ఫస్ట్. ఇక వంట పని అయితే స్టార్ట్ చేసినాయి కదా, ముందైతే బియ్యం కడుగుతున్నాను. అయితే రోజు అన్నము 2.5 కప్పులు అయితే పోస్తాను, ఎందుకంటే మాకు 2 కప్పులు మొత్తానికి సరిపోతుంది. అంటే ఏం కొంచెం అన్నం మిగలకుండా సరిపోతుంది. ఆ 2.5 కప్పులు హాఫ్ కప్ ఎక్కువ ఎందుకు పోస్తా అంటే మధ్యాహ్నం మేము తిన్న తర్వాత 3:00 నుంచి 3:30-4 మధ్యలో పిల్లలైతే అన్నం తింటారు. అందుకే కొంచెం ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి, అదే వాళ్ళు తినేంత మిగిలాలి అని నేను 2.5 కప్పులు అయితే పోస్తాను. మా సారు, "నువ్వు రోజు పొద్దున అన్నం ఎక్కువ వండుతున్నావు, అదే అన్నం పొద్దుకంగా సల్లన్నం పెడుతున్నావు నువ్వు" అని చెప్పేసి అంటాడు. ఇంకోటి ఏంటంటే చపాతీ చేస్తలేనని చెప్పేసి 2-3 డేస్ నుంచి సౌతూనే ఉండు. అయినా కూడా మనం ఏం పట్టించుకోం కదా. అయితే ఇంకా రోజు సల్లన్నం అనేసరికి కొన్నిసార్లు తప్పు నాదేం కాదు, తనదే తప్పు. ఎందుకంటే ఇప్పుడు మేమందరం తింటే అన్నం అయిపోతది. ఇప్పుడు తనేమో కొంచెం ఒకరోజు ఎట్లా అంటే కన్నయ్య తినే అంతనే తింటుండు, ఒక్కొక్క రోజేమో మళ్ళా ఎక్కువ తింటుండు. అప్పుడు ఎక్కువ తిన్నప్పుడు అన్నం టోటల్‌గా అయిపోతుంది. నైట్ వేడన్నం తింటున్నాం. మరి అదే తక్కువ తిన్నప్పుడు అన్నం మిగిలినప్పుడు అది మళ్ళీ నైట్ మేమే తినాలి కదా. మళ్ళీ దాంట్లో నుంచి తనకు పెడుతున్నా, నేను తింటున్నా. అయితే నేను చల్లన్నం పెడుతున్నా అంటే ఇక మా సార్ ఒకటే చదువుతుండు. అందుకే ఈరోజైతే 2 కప్పుల అన్నం అయితే వండిన. ఇక బియ్యం అయితే కడిగి పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టిన. ఇక ఇప్పుడేమో గోంగూర వండుదామని చెప్పేసి గోంగూర అయితే తీసుకొనొచ్చినాను. అయితే పొద్దుటి నుంచి చాయ్ ఏం తాగలే కదా, కడుపులో మస్తు గోకుతుంది, ఏదైనా తినాలనిపిస్తుంది. అట్లా అని చెప్పేసి టిఫిన్ ఏం తినను కదా, అందుకే ఇంకా ఒక బనానా, యాపిల్ అయితే తీసుకొచ్చుకున్నాను. బనానా తిన్నాను. యాపిల్ అయితే బీహార్‌కి వచ్చిన తర్వాతనే కంప్లీట్ యాపిల్ తింటున్నాను. బిఫోర్ మ్యారేజ్ ఎట్లుండే అంటే మనకు యాపిల్స్ కానీ, ప్రొమోగ్రానేట్ గానీ ఎప్పుడు తెచ్చేది మన పేరెంట్సు. ఎప్పుడన్నా ఒకసారి జ్వరం వచ్చినప్పుడో, లేకపోతే ఇట్లా పెద్ద ఆపరేషన్‌లు అయినప్పుడు ఎవరైనా మన ఇంటికొస్తారు కదా. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా అయినప్పుడు వస్తారు కదా చూడడానికి. అప్పుడు ఒక 2 యాపిల్స్, ఒక 2 దానిమ్మకాయలు తీసుకొని వచ్చేది. అప్పుడు మళ్ళా అల్ల గూడా వాళ్ళు తినకపోతే మనం కట్ చేసుకొని తినేదాన్ని. ఒక 2, 3 ముక్కలు కోసుకొని ఇల్లు మొత్తము ఆ ముక్కల్ని పంచుకొని తినేవాళ్ళం కదా. అగో నేను కూడా గట్లనే. నేనెప్పుడు యాపిల్స్ తిన్నా అంటే మా అక్కకి పిల్లలు పుట్టినప్పుడు సర్జరీ అయితది కదా, అప్పుడు తన కోసం తెచ్చిన యాపిల్‌ని కట్ చేసుకొని తిన్నాను, కానీ ఎప్పుడు కూడా పెద్ద యాపిల్ అయితే తినలేదు.
అదే మళ్ళా పెద్ద యాపిల్ అంటే వేరే యాపిల్ కాదు. కొంచెం అదే యాపిల్ గానీ ఫుల్ యాపిల్ మొత్తం తినలేదు. అప్పుడు డ్రీమ్ అన్నట్టు. ఏంటి అంటే నాకు లేవకుండా జ్వరం రావాలి. నాకు ఇప్పుడు చెప్తుంటే బాగా నవ్వొస్తుంది. నాకు లేవకుండా జ్వరం రావాలే. నేను అన్నం తినొద్దు, ఏం తినొద్దు. నాకు మా అమ్మ పళ్ళు తెచ్చి పెట్టాలే. దాంట్లో యాపిల్ తీసుకురావాలే. నేను మొత్తం యాపిల్ తినేయాలి అని చెప్పేసి ఒక డ్రీమ్ ఉండేదసలు. అప్పుడు ఎంత ఫన్నీగా కోరుకున్నానో ఏమో! నాలాగే చాలామంది గూడా ఇట్లా అనుకుని ఉంటారు. ఎందుకంటే అప్పుడు 19 కిడ్స్ ఏంటి అంటే కొంచెం అడ్జస్ట్‌మెంట్ ఎక్కువుండేది. ప్రతీదీ కాస్ట్‌లీవయినవి కొనుక్కోలేని స్థితిలో ఉండేవాళ్ళం కదా! అందుకే అప్పుడు డ్రీమ్ అన్నట్టు. నేను నా పెళ్ళికి ముందు ఒక మొత్తము ఆపిలు, మొత్తం దానిమ్మ అయితే నేను తినలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే తింటున్నాను. ఎప్పుడైనా సరే ఇప్పుడు యాపిల్స్ చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తది. ఈ యాపిల్ కోసమా గంతగానం వెయిట్ జేసింది. ఒక రూ. 10, 20 పెట్టి కొనుక్కుంటే వచ్చేది గదా! అని జెప్పేసి అనిపిచ్చేది. కానీ ఆ రూ. 10, 20 కూడా మన దగ్గర లేకుండే గదా! మరి మీలో ఎంతమంది ఇలా ఫుల్ యాపిల్ తినాలని కోరికతోనుండే కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇంకా నేనైతే అన్నము పెట్టేసాను. కర్రీ గూడా పెట్టేసినా గదా! వాషింగ్ మిషన్‌లో నుంచి బట్టలయితే తీసేస్తున్నాను. నాకు ఏ పని చేసినా రాని సాటిస్ఫాక్షను బట్టలు ఆరేస్తే ఫుల్ హ్యాపీగా అనిపిస్తది. ఫుల్ ఎనర్జీగా అనిపిస్తది. బట్టలు ఆరేసే రోజు ఆ పని మొత్తం ఫాస్ట్‌గా చేయాలని కోరికుంటది. ఎప్పుడైతే బట్టలు ఆరేయనో అంటే బట్టలు ఉతికనో ఆ రోజు కొంచెం యాక్టివ్‌గా లేనట్టు, పని స్లోగా చేస్తున్నట్టు అనిపిస్తది. మనకు నచ్చిన పనులే మనం చేస్తుంటే ఇంకా హుషారుగా అయితే చేస్తాము. మరి మీ దగ్గర మీ ఇంట్లో మీరు చేసే పనులలో మీకు ఏ పని ఇష్టమో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇంకా బట్టలైతే ఆరేసాను. ఈ బట్టలు ఆరేసిన తర్వాత ఆ దండాల్ని చూసుకుంటే నాకు కడుపు నిండుతది. అట్లా అనిపిస్తది. అదే చేత్తోని ఉతకాలంటే పానం పోతది. అసలు ఈ మధ్య కాలంలో చేత్తోని ఉతకలేకపోతున్నా అని అనిపిస్తుంది. అందుకే మా సార్ మొన్న బట్టలైతే ఉతుకుండు గదా! ఇప్పటికైనా సరే మా సారు చేత్తోని ఉతకమని బట్టలిస్తారు గదా! ఆ 2, 3 షర్ట్స్ చేత్తోని ఉతికి మిగతా బట్టలు వాషింగ్ మిషన్‌లో అయితే ఉతకాలి. ఇప్పటి నుంచి నేను అనుకుంటున్నాను మా సార్ బట్టలు నేనే ఉతకాలి. తర్వాత ఐరన్ గూడా నేనే చేయాలనుకుంటున్నాను. మొన్న అయితే ఐరన్ చేసినా గదా! మా సార్ అన్ని అంటే అన్ని షర్ట్స్ తీస్తుండు, ఉతకడానికి ఇస్తుండు. తర్వాత నేను ఫోల్డ్ చేసి రేపు ఐరన్ చేస్తా అని చెప్పేసి అవి అట్లనే పెడుతున్నా. అవన్నీ కలిపి ఒక కుప్పయినయి. రేపు శనివారం రోజైతే ఇంక మళ్ళా ఐరన్ అయితే జేస్తాను. వంటయితే అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే బట్టలు గూడా ఆరేసాను గదా! నేను ఎప్పుడైనా సరే వంట చేసిన తర్వాత ఒకసారి ఇల్లు ఊడుస్తాను. ఆ టవల్స్ అన్నీ ఆరేసినయి ఉంటే మడత పెట్టేసి, టవల్స్ పెట్టేసి ఇల్లు ఊడ్చి, కణేని తీసుకొస్తానికైతే పోయి కణేనైతే తీసుకొస్తున్నాను. ఇంకా గోంగూర గూడా అయిపోయింది. ఇగ మీరెప్పుడు నన్నడుగుతారు గదా! ఎప్పుడైనా సరే కేక్ చేసినప్పుడు ఆ క్రీమ్ మిగిలితే "నువ్వేం చేస్తావు సరిత" అని చెప్పేసి అప్పుడు కేక్ సండే వ్లాగ్స్ పెట్టినప్పుడు చాలామందయితే అడిగేవాళ్ళు. నేను కేక్ కోసము వాడిన క్రీమ్‌ని మళ్ళీ వాడను. నెక్స్ట్ ఆర్డర్ గూడా ఉండదు. మనకేంటంటే ఇంట్లోకి కూడా ఏం చేయను. నా ఫ్రిడ్జ్ చెప్పినా గదా! నిన్ననే నీళ్లు గారే ముచ్చట. అయితే నేను ఇట్లా మిగిలిన క్రీమ్‌ని ఇట్లా చిన్న చిన్నగా నోజిల్‌తోని ఫ్లవర్స్ ఏయడానికి, లేకపోతే నేమ్స్ రాయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. ఈరోజైతే రోజ్ ఫ్లవర్స్ అయితే ట్రై చేస్తున్నాను. ఏదో ఇగో గిట్లయితే వచ్చింది. కానీ ఎట్లా అంటే కొంచెం మనం రౌండ్‌గా ఎయ్యాలి. ఇది మొత్తం ఫ్లాట్‌గా వచ్చేసింది. పెటల్స్ గూడా అంత మంచిగా రాలేదు. ఇంకోటేంటి అంటే నా ఫ్రిడ్జు నిన్న మొత్తం నైట్ ఆఫ్ చేసే పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్ ఖాళీ అవ్వడానికి. దాంట్లో ఐస్ మొత్తం పేరుకపోయింది. మళ్ళా నేను విప్పింగ్ క్రీమ్ పెట్టాలంటే ప్లేస్ లేదని చెప్పేసి ఆఫ్ చేసి పెట్టాను. అయినా గూడా క్రీమ్ అనేది మెల్ట్ ఏం అవ్వలేదు. చూసారు గదా! ఇంకా అదే క్రీమ్‌తోని కొంచెం ఫ్లవర్స్ అయితే ఏసిన. ఒక 3 పువ్వులో ఏమో ఏసిన. ఇగ అప్పటికే ఇంకా విషమ స్కూల్ నుంచొచ్చింది. మా సార్ గూడా స్కూల్ నుంచొచ్చింది. పిల్లలిద్దరూ స్కూల్ నుంచి రాగానే కర్రీ యేసుకొని అన్నమైతే తిన్నారు. విషమకి, కన్నయ్యకి ఈ గోంగూర చాలా అంటే చాలా ఇష్టము. చాలా మంచిగా తింటారు. రాంగానే ఇద్దరు తినేసిండ్రు. ఇంక అందుకే మా సార్ రాగానే నేను కూడా అన్నం అయితే తినేస్తున్నాను. అందుకే పిల్లల్ని అన్నం తినేటప్పుడు నేనైతే పిలవలేదు. ఇక మా సారు విషమ అన్నం తిందురా అంటే విష వచ్చి 2 బుక్కలైతే అన్నం తింటుంది. మరి పొద్దటి నుంచి ఏం తినకుండా ఉన్నా. అప్పటికి 2:30 అవుతుంది. ఇక మళ్ళా నేను పిల్లలకి పెట్టినా కాబట్టి వాళ్ళకి తినిపిస్తే నాకు లేట్ అయితది. నాకు బాగా ఆకలైతుందని చెప్పేసి మా సార్‌కి చెప్పిన "నువ్వే తినిపియి. ఒకవేళ తింటే లేదంటే లేదు" అని చెప్తే ఇక తనైతే విషమ్మకి ఒక 2, 3 బుక్కలు అన్నం అయితే తినిపించిండు. ఇక నేను కూడా అన్నం తిన్న తర్వాత పిల్లలకి మజ్జిగ అయితే చేసేసాను. తర్వాత గిన్నెలు కూడా తోమాను. గిన్నెలు తోమిన తర్వాత ఎందుకో నన్ను మా సారు పిలిచిండు. పిలిస్తే ఇంక నేను మా సార్ దగ్గరికెళ్ళాను. విషమ, కన్నయ్య అయితే వాళ్ళ హోంవర్క్ రాసుకుంటారు కదా! అందుకే ఒక క్లిప్ అయితే తీశాను. విషమ డ్రాయింగ్ చేస్తుంది. తనదైతే నేను తీయలేదు.
కనేనేమో బెడ్రూమ్లో కూర్చొని రాసుకుంటాడు, విషమనేమో హాల్లో కూర్చొని రాసుకుంటుంది. ఇక గిన్నెలు అయితే కడుగుదాం అని చెప్పేసి మళ్ళీ వచ్చిన. విషమ డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిందంట, చూపిస్తుంది నాకు. క్రొకడైల్ అయితే వేసింది. విషుకి ఏంటి అంటే డ్రాయింగ్ చేసినప్పుడు ఫస్ట్ మనం లైట్‌గా పెన్సిల్‌తోనే డ్రా చేస్తాం గదా! లైట్‌గా డ్రా చేసి తర్వాత థిక్ చేయడము తెలుస్తలేదు. లైట్‌గా అంటే తనకు అస్సలే రాట్లేదు. స్టార్టింగే ఆ లైన్ మొత్తం థిక్‌గా గీస్తుంది. మళ్ళీ రఫ్ చేసేసరికి ఆ అచ్చులన్నీ అక్కడనే ఉంటున్నాయి. తర్వాత పేపర్ అనేది అంత నీట్‌గా అనిపిస్తలేదు. అందుకే నేను చెప్తున్నాను గదా! ఫస్ట్ లైట్‌గా చేయనని, ఆ తర్వాత థిక్‌గా చెయ్యి అంటే, అమ్మ ఎట్లమ్మా నాకు తెలుస్తనే తెలుస్తలేదనైతే చెప్తుంది. అందుకే ఫస్ట్ ఒక క్రొకడైల్ అయితే చేసి కలర్ చేసి చూపించింది. తర్వాత ఇంకోటి కూడా చేస్తుంది క్రొకడైల్. ఇంకా సార్ అంట పర్ఫెక్ట్‌గా చేసుకురమ్మని చెప్పిండంట. అదే డ్రాయింగ్ బుక్‌లో మళ్ళీ చేసింది. ఇంకా నాకొచ్చి చూపించిందనమాట. అమ్మ ఇది చేశాను, కానీ సార్ ఏమో ఇది పర్ఫెక్ట్ లేదని చెప్పిండ్రు, కొత్తగా చేయమన్నారు. నాకేమో ఇది అట్లనే వస్తుందమ్మా, పేపర్ నీట్‌గా అనిపిస్తలేదని విషయం కంప్లెయింట్ అయితే చేస్తుంది. నేను లైట్‌గా చేయమని అయితే చెప్పిన. ఇక గిన్నెలు తోమిన. ఈరోజు విషుకు డాన్స్ క్లాస్ అయితే లేదంట. టైం వచ్చేసి 4 అవుతుంది. వర్షం వస్తుందని బట్టలైతే నేను తీస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే పిల్లలతోని స్పెండ్ చేసేటప్పుడు చాలా నాటీగా ఆ టైం మొత్తం స్పెండ్ చేస్తాను. ఎట్లా అంటే ఫుల్ హ్యాపీగా ఫన్నీగా అయిపోతాయి మా మూమెంట్స్. వాళ్ళతోని ఆడుతున్నప్పుడు వాళ్ళ చిన్న పిల్లలు నేనా అనే డౌట్ నాకొస్తది. ఇంకా ఈ బట్టలైతే తీసేసాను వర్షం ఏమేం చేస్తావు? వస్తుందని. చికెన్ తెస్తా కానీ పిండి గోధుమ పిండి కిలో, శనగపిండి, బియ్యం తెస్తే పట్టించుకుందాం. ఒక కిలోనా అదనా వచ్చిన కానుంచి గుర్తు పెట్టుకో 2 కిలోలు ఎన్ని మొత్తం నెలకి ఎక్కువైంది. నెల 10 రోజులకు 2 కిలోలు. అయితే చపాతి వేస్తలేనా? నువ్వు వాళ్ళను నేను అన్నయ్య పిల్లలకు అలవాటు చేయాలి. అలవాటు చేస్తా పో. నేను నీ గురించి చెప్తున్నా వీడియోలో. అసలు అది చెప్తా. రోజు అది ఉంది అంటాడు. ఏమన్నా చేయిపోయినావు అంటాడు మా సారు. అసలు అది ఏమన్నా అనే పదానికి నాకు మీనింగే తెలుసలేదని చెప్పిన. కామన్గా మేము అన్నం తింటాం కదా, అన్నం తింటప్పుడు ఆయనే చెప్తాడు ఈ కూర ఉండని చెప్పి అంటాడు. వంతం మధ్యాహ్నం తింటావు, మళ్ళీ నైట్ పెట్టినప్పుడు అంటాడు కదా ఏదన్నా వండిపోయినావు అంటాడు. ఏదన్నా అంటే అసలు ఏంటి తర్వాత నాకు అర్థం ఇంకా అవుతలేదు కూడా. నాకు యాక్చువల్గా అవి గుర్తుండవే ఏం చెప్తాను తిండి గురించి. కూరయ్యలు ఉండమంటాయి కదా, ఇప్పుడు అన్నదే గుర్తుంటుంది కానీ మళ్ళీ 2 గంటలు బంద్ చేసి మాట్లాడు. వాస్తవంగా తిండి గురించి ఎస్పెషల్లీ కూరల గురించి నేను అంటే చూడు, ఇప్పుడు కొంత అన్నం తింటప్పుడు రేపు మంచిగా నువ్వు ఆలుగడ్డ కూర ఉండంటగా, ఆ టైంకి నువ్వు వంత అంటావు కదా, అడికి అయిపోతుంది. అదే మళ్ళీ వండినాక ప్లేట్ మారుస్తావు అనమాట. అదే నాకు తెలుసు. మళ్ళీ అప్పుడు ప్లేట్ మారుస్తాడు. తెల్లారు ఉంటుందా, తెల్లారు నేను వేరు పనుల మీద ఉంటా కదా, నువ్వు ఏది పెట్టినా తింటా. కానీ నాకు గుర్తుండదు. మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు మళ్ళీ సాయంత్రంకి చేయవైతే అనిపిస్తుంది. నీకు ఒకటి చెప్పాను మర్చిపోయినావు, కానీ నాకు ఇంకా మనసులో ఉంది. మొన్న హైదరాబాద్ పోయినాం, నేను పెద్దన్న నాయనని హాస్పిటల్ తీసుకుపోయాను. నాయన వచ్చేటప్పుడు అన్నట్టు నన్ను హైదరాబాద్లో ఏదైనా మంచి దగ్గర మిర్చీలు కనపడితే మిర్చీల బండి దగ్గర ఆపూరు అన్నాడు కారు. నా దురదృష్టం ఆయన దురదృష్టం కానీ పెద్దన్న ప్రతి షాప్ కాడ చూసుకుంటూ వస్తూనే ఉండు. మిర్చీలు లేవా? ఏడ నాకు మిర్చీలు దొరకలే. మొన్న ఒక ఇంటికి వచ్చినాక మళ్ళీ మొన్న 5 రోజుల కింద అరే నేను మన ఆయన నాకు మిర్చీలు తిందాం బండి ఆపమంటే ఈడ దొరకలే, నేను మిర్చీలు తినిపిరా అని నాకు గుర్తుకొచ్చి నేను ఇంటికి ఫోన్ చేసి అన్నకన్నా చెప్తాను అనుకున్నాను. ఈ చిన్న విషయం కూడా ఫోన్ చేసి చెప్పాలనా అని మళ్ళీ అంతే ఒక ఆ టైంలో అట్లా ఆలోచన వస్తుంది, అది మళ్ళీ మర్చిపోతాను. నువ్వు పిచ్చాను. మన ఇంటికాడనే ఆడ మిర్చిలు వాళ్ళు రెడ్డి హోటల్ కాడ మిర్చి వేయరు. ఇప్పుడు ఆయన ఏమంటాడు ఎరికేనా, అవి వద్దంటాడు. అవి బాగాలేమంటాడు. అవి బాగాలేమంటాడు. హైదరాబాద్ దాని పేరు ఏం పేరు, మీకు చౌడుపల్ల మిర్చిలు దొరకలేదా? ఏమో లోపల హైవే మీదకి వెళ్ళిపోతున్నాం. రెండోది ఇంకోటి ఏంటిది, హైవే మీదకి వెళ్ళిపోతున్నాం. ప్లస్ రెండోది ఏడ పడితే అక్కడ ఫ్లైఓవర్లు ఇప్పుడు కడుతురు కదా, ఏడ నువ్వు కార్ పక్కకు ఆపేంత కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కార్ పక్కకు ఆపే నువ్వు పోయి తెచ్చుకునేంత లేదు రోడ్ల మీద, ఇంతకుముందు అంత లేదు ఇప్పుడు. మొన్న మేము గీతాకని నుంచి సూర్యాపేట నుంచి వస్తున్నప్పుడు కూడా మిర్చిలు తినాలనిపిస్తుంది నాకు, లేని సంభవం అక్కకి. బావా
మిర్చిల బండి నన్ను ఉండదు అంటే ఆ సూర్యాపేట నుంచి మిర్యాలగూడ నల్గొండ ఏడ కనిపించలే, మన ఇంటికాడ కనిపించినాయి. సూర్యపేటలు ఎక్కువ ఉంటాయి కదా, ఏమో లోకల్లో ఉంటాయి కానీ బండి ఏడ పెడుతూ మనకి తెలియదు కదా, రోజు అడ్డ ఏడుంటాయి. బాగా ఏదో మధ్యలో నుంచి వచ్చిందంట. అడ్డ తెలియదు కదా. చౌటుపల్లి కాడ ఇప్పుడు మీ చిన్నకొండ రోడ్డుకు మంచి మిర్చీలు చేస్తారు అలా, కాకపోతే బండి ఏడ పెడతారు. నిన్ను వీడియోలో పెట్టవు నన్ను రిమూవ్ చేస్తావు అంటావు కదా, మాట్లాడింది 4 నిమిషాలు మాట్లాడినావు, మరి రిమూవ్ చేయకపోతే ఏం చేస్తారు? అందుకే వాయిస్ మ్యూట్ చేసి నా సొంత వాయిస్ చెప్పుకుంటా. 4 నిమిషాలు తింటారు మంచిగా. అందరికీ గుడ్ ఈవినింగ్, అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరు పోయి కానీ అప్పుడు బాయ్ బాయ్. మామూలు చికెన్ తేవాలి, ఆడుకుంటలేడు పడ్డాడు చికెన్. ఇక చూసిండుగా మా సారు చపాతీ చేయలేదని అయితే చెప్తుండు, కానీ చికెన్ తినాలనిపిస్తుందంట. తనైతే చికెన్ తేవడానికి వెళ్ళిండు. ఇక ఈడొచ్చేమో నేను ఫ్రిడ్జ్ అయితే సదిరేస్తున్నాను. ఫ్రిడ్జ్ సదిరినా అట్లనే కేక్ సామాన్ సదిరినా మా సార్ చికెన్ తెస్తే చికెన్ కూడా వండినా. కానీ ఈ వీడియో అనేది ఇంకా రోజు మనం పెట్టే 17 మినిట్స్ కన్నా ఎక్కువ అయిందని ఆ చికెన్ కర్రీ ఎడిటింగ్ చేసి రిమూవ్ అయితే చేశాను. అది రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకొని అయితే ఉన్న సామాన్లన్నీ సదిరేసుకోవాలి. తర్వాతనేమో ఇంకా పిల్లల్ని చదివించాలి, ఈవినింగ్ రొటీన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అలాగే కేక్ సామాన్లు కూడా సదిరేసుకున్నాను. నేను ఎప్పుడైనా సరే కేక్ సామాన్లు ఇట్లా వాడినవన్నీ నైట్ అంతా ఫ్యాన్ గాలికి అయితే పెట్టి తెల్లారి సదిరేసుకుంటాను. ఇంకా పంపింగ్ బ్యాగ్స్ అయితే అవి ఆరలేదు. అవేంటి అంటే నేను కేక్స్ కోసం 2 టైమ్స్ యూజ్ చేస్తాను. మొన్న కొత్తవి పంపింగ్ బ్యాగ్స్ తీసాను కదా, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా అవే యూజ్ చేసి తర్వాత ఆ కవర్స్‌నన్నిటిని పడేస్తాను. నేను కేక్ సామాన్ గానీ, ఫ్రిడ్జ్ గానీ సదురుకుంటుంటే సామాన్లన్నీ విషమనే అందించింది. ఇంకా ఈవినింగ్ రొటీన్ అయితే ఉంది. ఈ వ్లాగ్ ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేయడం కూడా మర్చిపోకండి. వీడియో నేను 17 మినిట్స్ మాత్రమే పెడుతున్నాను కదా, చూడడానికి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి గుడ్ నైట్.